వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో రాజకీయాలు పూర్తి స్థాయిలో హీట్ ఎక్కాయని చెప్పుకోవాలి. తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వెళుతున్న తీరు చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కేవలం ఆ కుటుంబానికి చెందిన నలుగురు మాత్రమే మిగులుతారా, లేకపోతే కేసీఆర్ కేటీఆర్ మాత్రమే మిగిలిపోతారా, హరీష్ రావు కూడా బయటకు వచ్చేసే పరిస్థితి ఏమైనా ఉందనేటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు కామెంట్ చేశారు, అవి హైలైట్ కూడా అయ్యాయి. అంటే పరిస్థితి ఎంత దిగజారిపోతుందో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఉదాహరణలే చెప్పుకోవచ్చు మనం. పోతే పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు అయితే ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్ నేతలు అంటే ప్రధానంగా నిన్న ఏదైతే కేకే వెళ్ళారో కేకేకి సంబంధించి కేసీఆర్ కొంత వాదన జరిగింది, వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయని కూడా న్యూస్ ద్వారా మనం చూసాం. అయితే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కూడా తప్పుకున్నారు. కావ్యకు సీట్ ఇచ్చినా కానీ నాకు అవసరం లేదంటూ ఆమె వెళ్ళిపోవడాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు కొంత జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కల్వకుంట్ల ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలను పూర్తిగా చెప్పడానికి కూడా స్కోప్ లేదు, ఎందుకంటే బీఆర్ఎస్లో పెద్దగా నేతలు లేనటువంటి పరిస్థితి. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఫోన్లు కొంతమంది వింటే ఏమవుతుందని కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించడాన్ని తెలంగాణ సమాజం కూడా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఒక తరుణాన్ని గమనిస్తున్నాం. ఇక మొత్తంగా తనను దెబ్బతీసేందుకే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే కేసీఆర్ పర్యటన అంటే రైతులతో తాను సమావేశం అవుతానంటూ చేస్తున్నటువంటి పర్యటనకు సంబంధించి కూడా పాజిటివ్ వైబ్ రాకపోగా కొంత నెగిటివ్గానే సెటైర్లు పడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కి ఈరోజు ఏమైనా మత్తు దిగి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి రైతులతో కలుస్తున్నారనేటువంటి ఒక పరిస్థితి కూడా నెలకొంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాలపై ప్రస్తుత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చిద్దాం. మిగిలిన అంశాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, నేను అన్నట్లుగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం చాలా రసవత్తరంగా కనిపిస్తోంది. వలసలు ఏమో కానీ ఒక పెద్ద కామెడీ మాట అయితే విన్నాను, ఒక వ్యంగ్య మాట అయితే విన్నాను, చాలా సెటైరికల్ మాట. ఫామ్ హౌస్లో ఉన్న ఆయన ఇప్పుడు ఫామ్స్లోకి వెళ్తానంటున్నాడు అంటూ ఒక ఇది వచ్చింది. అయితే దానికి లింక్గా ఇంకో మాట కూడా వచ్చింది. పార్టీ ఫామ్ కోల్పోయిన తర్వాత ఫామ్ తెచ్చుకోవడం కోసం ఫామ్కి వెళ్తున్నాడు. ఫామ్ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయం, మొన్నటిదాకా ఫామ్ హౌస్ చుట్టూ తిప్పుకున్నటువంటి రాజకీయం ఇప్పుడు ఫామ్ల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆయన నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించబోతున్నారు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే ఒక విషయం క్లియర్గా గమనించాల్సింది ఏంటంటే, తన కూతురు అరెస్ట్ మీద ఇవాల్టి వరకు స్పందించని కేసీఆర్ ఆయన రాజకీయ మౌనం ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది. దాంతోపాటు పలు కీలకమైనటువంటి రాజకీయ అంశాల్లో ఆయన చుట్టూ ఆరోపణలు చుట్టుముట్టినటువంటి సందర్భంలో ఎక్కడా స్పందించలేకుండా, అంటే ఎక్కడ బయటికి రాకుండా, నల్గొండలో ఒక సభ పెట్టారు, కరీంనగర్లో ఒక సభ పెట్టారు. కరీంనగర్ సభలో ఆయన చెప్పింది ఏంటంటే, 2-3 రోజులు నేను టీవీలో కూర్చుంటున్నా, నేను అందరికీ ఏం జరిగిందో చెప్తా, అంటే పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి ఎట్లా అవసరమో చెప్తాను అని చెప్పారు. అయితే గోదావరి బేసిన్లో లో లయింగ్ రివర్ అయినటువంటి గోదావరి నదికి లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ప్రత్యామ్నాయం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాడే, అప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యే కంటే ముందే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకంలో పుచ్చలపల్లి సుందరయ్య ఒక మాట రాశారు. దానికి అర్థం ఏంటంటే, లో లయింగ్ రివర్ అయినటువంటి గోదావరిని వాటర్ని ఎత్తిపోస్తూ హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇస్తూ శంకర్పల్లి మీదుగా తీసుకువెళ్ళి మళ్ళీ దాన్ని గోదావరిని కృష్ణాలో కలపాలి, నదుల అనుసంధానం అనేటటువంటి విషయాన్ని అప్పుడే ప్రస్తావన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ విశాలాంధ్ర అంటే విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవ్వాలనేది ఆ రోజు ఆలోచన. కాబట్టి ఆ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉండాల్సినటువంటి ప్రాధాన్యాలు, దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను పుచ్చలపల్లి సుందరయ్య పుస్తకంలో రాశారు. దాని ప్రకారం క్లియర్గా ఏంటంటే, ఇరిగేషన్కి సంబంధించినటువంటి స్కోప్ ఏంటంటే, ఒక పక్క కృష్ణాలో ఒక సంవత్సరం ఎండుతోంది, ఒక సంవత్సరం నిండుతోంది, ఈ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్ ఉంది. కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్ అవ్వాలన్నా, పైగా కృష్ణా డెల్టా ఆధారంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు స్టెబిలైజ్ అవ్వాలన్నా ఆ రోజు ఉన్నటువంటి, ఇప్పుడు అప్పటికి ఇంత టెక్నాలజీ లేదు, 52లో ఆయన రాసిన పుస్తకం అనుకుంటుంది, అప్పటికింత టెక్నాలజీ లేదు. టెక్నాలజీ లేని పరిస్థితుల్లో రాసినటువంటి ఒక ఇరిగేషన్కి సంబంధించి ఒక సమగ్ర పుస్తకంగా చెప్తారు దాన్ని. ఓకే, అంటే
విశాల అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైతే ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి సానుకూలతలు ఉన్నాయని చెప్పే క్రమంలో ఆయన ఇరిగేషన్ మీద ఈ మాట రాశారు. హైదరాబాద్కి తాగునీరు అనే దగ్గర తర్వాత కాలంలో రకరకాల మార్పులు జరిగినాయి. కృష్ణా వాటర్ వచ్చింది, మంజీరా నుంచి నీళ్ళు వచ్చినాయి, తర్వాత మన ఇప్పుడు గోదావరి వాటర్ వస్తుంది. ఇన్నిటి నేపథ్యంలో అంటే గోదావరి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కంటే ముందే వచ్చింది. ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ ఆల్రెడీ ముందు వచ్చింది. కేసీఆర్ వచ్చిన నెల 2 నెలల్లోనే దానికి ప్రారంభమైంది. ఆ క్రెడిట్ కేసీఆర్ కుటుంబానికి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత విస్తృతమైనటువంటి చర్చ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్తున్నాం మనం? కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు వస్తున్నారు. సరే, ఇరిగేషన్ మీద ఇన్ని విమర్శలు ఉన్నాయి. అంటే ఇంత చరిత్ర ఎందుకు చెప్పాను నేను అంటే, ఇరిగేషన్కి లిఫ్ట్ తప్ప మార్గం లేదు తెలంగాణకి గోదావరి జలాలు వాడుకోవడానికి అనే విషయం పాత మాట అయినప్పటికీ ఆ లొకేషన్ని మార్చి నా మేధస్సుని కరిగించి కట్టానని చెప్పి ఇట్లా రకరకాల సెల్ఫ్ క్లెయిమ్డ్ అంటే ఏదైతే రికగ్నేషన్ ఉందో దాని విషయంలోనే ఇప్పుడు వివాదం ఉంది. ఆ వివాదాన్ని వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడకుండా, మిగతా వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడకుండా, కూతురు అరెస్ట్ సందర్భంగా మాట్లాడకుండా ఇప్పుడు వచ్చేసి రైతుల్ని ఓదార్చడానికి రైతులతో అంటే ఇక్కడ ఒకటి అనిపిస్తోంది నాకు, పార్టీ నుంచి నాయకులందరూ బయటకు వెళ్ళేసరికి ఆయన కూడా ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే ఇదొక వ్యాలిడ్ పాయింట్ గానే భావించాలి. ఎందుకంటే కేసీఆర్ ఇన్నాళ్ళు ఫామ్ హౌస్నే ఆయన ఫామ్ హౌస్ చుట్టూ అందరినీ తిప్పుకున్నారు. ఆయన ఫామ్ హౌస్లో ఉండి అందరినీ అక్కడే తిప్పుకున్నారు. చివరికి ఇటీవల కాలంలో పార్టీలో చేరినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి పార్టీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఫామ్ హౌస్ కేంద్రంగా రాజకీయాలు చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఫామ్లోకి వెళ్తున్నారు. అది కూడా ఫామ్ కోల్పోయిన తర్వాత, పార్టీ ఫామ్ కోల్పోయినాక వెళ్తున్నారు అనేది ఇప్పుడు సెటైరికల్ అంశం. ఇక మీరు మాట్లాడే క్రమంలో చెప్పినటువంటి కేటీఆర్ వ్యాఖ్యల్ని 2 వ్యాఖ్యలుగా చూడాలి. నిన్న మనం ఆల్రెడీ మాట్లాడాం. కేటీఆర్ వ్యాఖ్యలని ఒక ఫన్నీగా చూడాలి. ఎందుకంటే 3, 4, 5 ఫోన్లను ట్యాప్ చేశారు, ఎవరు లంగాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎవరు లంగాగాళ్ళు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో ఎవరికి ఆ పదం వర్తిస్తుంది? గవర్నర్కి వర్తిస్తుందా, ప్రధానమంత్రికి వర్తిస్తుందా, కేంద్ర మంత్రులకు వర్తిస్తుందా, ఉద్యమకారులకు వర్తిస్తుందా, ప్రొఫెసర్ కోదండరాంకి వర్తిస్తుందా, ప్రొఫెసర్ హరగోపాల్ కుటుంబంలోనే కొంతమందికి వర్తిస్తుందా, అక్కడికే వస్తున్నా, ప్రొఫెసర్ హరగోపాల్కి వర్తిస్తుందా, వీళ్ళందరితో పాటు బండి సంజయ్కి వర్తిస్తుందా, రేవంత్ రెడ్డికి వర్తిస్తుందా? వీటన్నిటి పక్కన పెట్టి నీ కుటుంబంలో నీ కుటుంబ సభ్యుల భార్యల ఫోన్లు ట్యాప్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే కేటీఆర్ భార్య ఫోన్ ట్యాప్ చేశారనే ఆరోపణ లేకపోయినప్పటికీ హరీష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణ ఉంది. అట్లాగే సంతోష్ రావు భార్య ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి ఆరోపణ ఉంది. వీటన్నిటికీ ఎక్కడ ఇప్పుడు నీ వ్యాఖ్య ఎక్కడ వర్తిస్తుంది అనేది తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. దాన్ని నిన్న రేవంత్ రెడ్డి కొంచెం ఘాటుగానే స్పందించారు. బహుశా నాకు తెలిసి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇది 2వసారి రేవంత్ రెడ్డి స్పందన. మొదటిసారి మీట్ ద మీడియా సమావేశంలో కొంచెం టచ్ చేసి వదిలేశారు ఆ టాపిక్ని. ఇప్పుడు ఈ అంశాన్ని కొంచెం లోతుగా వెళ్ళి దాని మీద మాట్లాడే క్రమంలో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినట్టు వాదన ఏంటి అంటే, అంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి క్రమంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విచారణకు జరుగుతున్నటువంటి క్రమంలో నీ పేరు కూడా బయటకు వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. కాబట్టి జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండు అన్న ఇండికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో ఏమో కానీ ఈ విషయంలో ఇప్పటివరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న 6 విషయంలో 6కి సంబంధించినటువంటి ఆరోపణల విషయంలో క్లారిటీ వస్తున్నాయి. అయితే నిన్న రాధాకిషన్ రావుకి సంబంధించినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో, కన్ఫెషన్ స్టేట్మెంట్, దాంట్లో చాలా క్లియర్గా రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తరలింపు ఒక పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కేసుకు సంబంధించి మరింత చర్చించే ముందుగా ఈ పార్టీ నుంచి ఎవరైతే మారారో కేశవరావు, వీళ్ళందరూ కూడా అందరూ మారడం వేరు, కేశవరావు మారడం వేరు నన్ను అడిగితే. ఎందుకంటే కేశవరావు అత్యంత ఆప్తుడు కేసీఆర్కి. ప్రతి విషయాన్ని కూడా ఆయనతో అంతరంగికంగా చర్చించేటువంటి వ్యక్తుల్లో మొదటి స్థానంలో ఉండేటువంటి వ్యక్తి. అటువంటి కేశవరావు వెళ్ళాడంటే ఇంకా అటు ఇటు కొట్టడం కాదు, రేవంత్ రెడ్డి అయితే కుంభస్థలాన్ని కొట్టాడని భావించాలి. అంటే రేవంత్ రెడ్డి ఆలోచన అయితే ఒకటి క్లియర్గా చెప్పారు, గేట్లు ఎత్తాము అని చెప్పాడు. గేట్లు ఎత్తామని చెప్పి 15 రోజులు అయింది. గేట్లు ఎత్తాము అనేటటువంటి క్రమంలో ఈ వస్తున్నటువంటి వాళ్ళ నంబర్ పెరుగుతోంది.
ఇప్పుడు నిన్న అసలు ఇంకా అంటే కేశవరావు వెళ్ళటం, కేశవరావు కడియం వెళ్ళటం. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా కడియం శ్రీహరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్, 2014 మేనిఫెస్టో కమిటీ చైర్మన్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు 2018 మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కూడా వెళ్ళిపోయాడు. 2023 మేనిఫెస్టో కమిటీ చైర్మన్ నాకు తెలిసి కోటేశ్వర కేకే అనుకుంటా, కేశవరావు అనుకుంటా, ఆయన కూడా ఇప్పుడు వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద రాజకీయంగా ఒక వైబ్రేషన్ అయితే ఉంది. అయితే ఒక మాట చెప్పాలి ఇక్కడ, ఇది కూడా సెటైరికల్గా మీడియా సర్కిల్స్లో, తెలంగాణ ఇంటెలెక్చువల్ సర్కిల్స్లో వీటన్నిటిలో తిరుగుతున్నటువంటి మాటే. పాము మంత్రం వేసేటటువంటి మాంత్రికుడు పాము కాటికే చనిపోయినట్టు రాజకీయ వలసల్ని ఉధృతంగా తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ రాజకీయ ఉధృతంగా, అసలు మామూలుగా కాదు. భారతదేశ చరిత్రలో మొదటి ఒక రాంగ్ ట్రెండ్కి మొదట పునాది వేసిన వ్యక్తి కేసీఆర్. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మరో పార్టీ మంత్రివర్గంలో మంత్రిగా ఉండటం, ఇది మొదట తెలంగాణ రాష్ట్రంలో కేసీఆరే మొదలు పెడితే దాని కొనసాగింపుగా చంద్రబాబు కూడా అక్కడ ఆదినారాయణ రెడ్డి. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, గతంలో చేసిన ఈ పొరపాట్ల వల్ల ఈ రోజు నైతికంగా కూడా అడిగేటువంటి ఒక హక్కు లేకుండా బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రాజకీయ వలసల గురించి మాట్లాడతావు, రాజకీయ వలసల గురించి మాట్లాడితే ఏమంటావు? వలసలు తప్పు అంటలేదు, ఇప్పుడు కూడా వలసల్ని గట్టిగా అంటలేదు. ఆ పర్టికులర్ వ్యక్తులకి మేము చాలా ప్రయారిటీ ఇచ్చాం, వెళ్ళిపోయారు. ఆ పర్టికులర్ వ్యక్తులే అంటే ఇప్పుడు ఆ వలసలు అనేటటువంటి ఒక రాంగ్ ట్రెండ్ గురించి మాట్లాడే అర్హత అనేది వాళ్ళే ఫీల్ అయినట్టున్నారు. కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా దానం నాగేందర్కి మేము ఎమ్మెల్యే చేసాం, అంత చేసాం, కేకేకి సెక్రటరీ జనరల్ చేసాం, పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిని చేసాం, అంత ప్రయారిటీ. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు, అంతకుముందు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కేకే ఉన్నారు. అటువంటి ప్రయారిటీ ఇచ్చాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే రంజిత్ రెడ్డి వెళ్ళిపోయారు, రంజిత్ రెడ్డిని ఎంపీని చేసాం, ఎమ్మెల్యేలు చేసాం, ఆ పదవులు ఇచ్చాము అని చెప్తూ వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుంటున్నారా, పెంచుకుంటున్నారా కూడా ఆలోచించాల్సిన. ఇంకొక విషయం మీరు గమనించారా లేదో, కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తూ తిరిగి వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాక అని మేము మళ్ళీ మిమ్మల్ని పార్టీలో చేర్చుకో, ఇంకా అహంకార పూరిత ధోరణి పోలేదేమో, దీనివల్ల ఇంకా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా హట్టే ఇంకా వెళ్ళిపోతారనేటువంటి ఒక ఆలోచన లేదేమో. ఇది కూడా చాలా వ్యాలిడ్ పాయింట్. మళ్ళీ వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నాను చేర్చుకోము, కేసీఆర్ దగ్గర సలాం కొట్టినా చేర్చుకోము, సరెండర్ అయినా చేర్చుకోము, ఈ మాటలే అసలు ఇక్కడికి రావటానికి ప్రధాన కారణం కేటీఆర్కు ఉన్నటువంటి ఈ వైఖరి, ఈ ధోరణి, ఈ ధోరణి, ఈ అహంభావ ధోరణితోటే అసలు ఇంత దాకా తెచ్చుకున్నారు. వెళ్ళిపోతున్న వాళ్ళని, ప్రశాంతంగా వెళ్ళిపోయే వాళ్ళని మళ్ళీ కెలుక్కుని ఈ వ్యాఖ్యలు చేసి మరికొంతమంది వెళ్ళటానికి ఈ వ్యాఖ్యలు కారణమవుతాయి. మీరు అన్న మాటల్లో నాకు ఎక్కడా విభేదం అయితే కనిపించట్లా. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి భావం, ఆ రకమైనటువంటి అభిప్రాయం కేటీఆర్కి ఉండటం సరైనదైతే కాదు అనేది గత చరిత్ర రుజువు చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రుజువు అయ్యేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది తప్ప ఈ గేట్లు తెరిచిన కాంగ్రెస్ మరికొంతమందిని ఆహ్వానిస్తుందంటల్లో. ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే నిన్న చేవెళ్ల పార్లమెంట్ సమావేశానికి, పార్లమెంట్ రివ్యూ సమావేశానికి హాజరు కాలేదు. అది కూడా ఒక కీలకమైన పాయింట్ అని భావించాలి. ఇక అది అక్కడితోటి ఆగని పరిస్థితి. ఇంకా మరికొంతమంది ఇప్పుడు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, అబ్బాయి నేను వెళ్ళట్లేదు, నేను పోటీలోనే ఉంటాను అని చెప్పి కొంతమంది అభ్యర్థులు కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి గందరగోళ పరిస్థితి క్రియేట్ అవటానికి కారణం ఇప్పుడు మొత్తం రాజకీయం వలసల దిశగా తిరగటం. ఇక్కడ నాకు బాగా గుర్తు, మన రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే మార్నింగ్ ఇక్కడ పార్టీ మీటింగ్లో చెప్పి నేను పార్టీలో ఉంటాను తెలుగుదేశంలోనే అని చెప్పి మధ్యాహ్నం కల్లా వెళ్ళి కలిశారు. ఇక ఎర్రబెల్లి దయాకర్ రావు అయితే నేను చనిపోయినా కానీ నా పార్టీ తెలుగుదేశం జెండానే కాపాలి, నేను తెలుగుదేశం రాజకీయాల్లో పుట్టాను, తెలుగుదేశం నాకు అంటే ఇంతకాలం కొనసాగాను, అసలు తెలుగుదేశం జెండా రూపకర్తల్లో నేను ఒకడిని అని చెప్పారు. ఆ తర్వాత అది జరిగిన ఆ రోజు నైటే 11 గంటలకు 11:30కో ప్రగతి భవన్కి వెళ్ళి కలిశారు కేసీఆర్. ఇవన్నీ కనపడవా అంటే, ఇప్పుడు గత 15 రోజుల ముందు ఎక్కడికి వెళ్ళాం మీతో పాటు ఉంటాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మారిపోతున్నారని బాధపడ్డ కేటీఆర్ కు కేసీఆర్ కి గతంలో ఇవన్నీ కనపడవా? ఇంకో విషయం గమనించాలి, ఆరూర్ రమేష్ మేడిగడ్డ సందర్శనకి కేటీఆర్ బృందంతో వెళ్ళారు. వెళ్ళి
అది జరిగిన రెండో రోజు పార్టీ మారుతున్నారని చెప్పేసి క్లారిటీ వచ్చింది. మనం ముందే బ్రేక్ చేసాం ఆ విషయాన్ని. ఆరు రమేష్ అక్కడ ఉన్నా కానీ మనం అటు వెళ్తున్నారు అని చెప్పేసి చెప్పాం. చెప్తే నాతో కూడా కొంతమంది మిత్రులు మేడిగడ్డ వెళ్ళారు కదా అని, అంటే మేడిగడ్డ వెళ్ళటాన్ని మన పర్సెప్షన్ ఏదైతే ఉందో మనం తప్పు న్యూస్ ఇచ్చాము అనే విషయం చెప్పడానికి ప్రయత్నం చేశారు. మనం వాస్తవాలు తెలుసు, వాస్తవంగా లోపల జరిగే రాజకీయాలు కొంత తెలుసు కాబట్టి ఆ రకమైనటువంటి కంక్లూజన్లో. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, సీతారాం నాయక్ అట్లాగే చేశారు, అరూర్ రమేష్ అట్లాగే చేశారు. ఇట్లా కొంతమందికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలు చూస్తే నిన్నటి వరకు ఉండి ఈరోజు మారటం అనేది, కేసీఆర్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో, గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యేల విషయంలో ఏదైతే చేశారో అదే ఇప్పుడు ఫేస్ చేస్తున్నారని భావించాలి. అయితే కేసీఆర్ ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను పరామర్శించి, అంటే ప్రకృతి ఒక పక్కన పగబట్టినట్టే ఉంది. ఎందుకంటే ప్రకృతి వర్షాలు లేవు, నీళ్లు అడిగంటిపోయినాయి. ఇక నీళ్లు అడిగంటడానికి ముఖ్యంగా జూరాల 3 ప్రధాన కృష్ణా ప్రాజెక్టులు, జూరాల, శ్రీశైలం అండ్ నాగార్జునసాగర్, మూడిట్లోనూ నీళ్లు అడగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా కేసీఆర్ జగన్ కోసం నీళ్లు వదిలేరా అనేటటువంటి చర్చ కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిలో ఫైనల్ గా ఈ అంశానికి సంబంధించి నిన్న కాంగ్రెస్ నేత, కీలక నేత అయినటువంటి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేస్తూ హరీష్ రావు కూడా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఆ పార్టీలో ఉన్నాడు, మారిపోతాడు చూస్తుండండి అని చెప్పారు. ఇదే నిజమైతే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ కుటుంబంలో 4 మిగులుతారని చెప్పారు కదా, ఆ 4లో కూడా ఒకరు మైనస్ అయిపోయినట్లే. అంటే రేవంత్ రెడ్డి చెప్పింది 5 ఉండరు, 4 ఉంటారని. 4 అనేసరికి మళ్ళీ ఎక్కడ వస్తారంటే సంతోష్ రావు, సంతోష్ రావు, కవిత అండ్ కేటీఆర్, కేసీఆర్. అయితే వీళ్ళతో పాటు బోయినపల్లి వినోద్ కుమార్ని కూడా కొద్దిగా ఎగ్జామ్ చేస్తారేమో, ఆయన ఒక్కడికి సంబంధించి ఇది ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, ఏ రాజకీయ పార్టీ ఎంట్రీ లేని కొంతమంది నాయకులు ఉన్నారు. కాంగ్రెస్లోకి ఎంట్రీ లేకుండా, బీజేపీలోకి ఎంట్రీ లేకుండా చివరికి టీఆర్ఎస్ దగ్గరే ఉండాల్సిన కంపల్సరీ ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఉంటారేమో బహుశా. అదే ఏదైతే కర్ణుడు అన్నట్లుగా అర్జునుడు లేకపోతే నాతో కలిపి 5, అర్జునుడు ఉంటే అర్జునుడితో కలిపి 5 అన్నట్లుగా అలాగే ఉంది వాళ్ళ కుటుంబ పరిస్థితి. మంచి పోలికే తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దీనికి మాత్రం ప్రత్యేకమైనటువంటి కారణం మళ్ళా చెప్తున్నా, తెలంగాణ సమాజానికి వాళ్ళు దూరం అవటం. అయితే ఇక్కడ ఇంకో మాట చెప్పాలి, ఉద్యమకారులు బీటీ బ్యాచ్, అంటే యూటీ బ్యాచ్, ఉద్యమ తెలంగాణ బ్యాచ్, బంగారు తెలంగాణ బ్యాచ్ అనేవాళ్ళు. అంటే ఈ వలసలు వచ్చినటువంటి వాళ్ళందరినీ బంగారు తెలంగాణ బీటీ బ్యాచ్ అనేవాళ్ళు. యూటీ బ్యాచ్ అని పాతకాలం నుంచి 2001 నుంచి కేసీఆర్తో సేల్ అయిన వాళ్ళు, 1969లో ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఇట్లా ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉండేది, బీటీ బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉండేది. యూటీ బ్యాచ్ని కేసీఆర్ దూరం చేసుకుని బీటీ బ్యాచ్ని దగ్గర చేసుకుంటే ఈరోజు బీటీ బ్యాచ్ బయటకు వెళ్ళిపోతుంటే యూటీ బ్యాచ్ కూడా కామ్గా ఉండి ఆల్రెడీ యూటీ బ్యాచ్ని కేసీఆర్ దూరం చేసుకున్నారు. కాబట్టి యూటీ బ్యాచ్కి కాకుండా అటు బీటీ బ్యాచ్కి కాకుండా తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి అయితే గమనించారు. కేసీఆర్ ఇన్ ద సెన్స్ కేసీఆర్ కుటుంబం ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి అయితే గమనించారు. రైట్ అరవింద్ గారు, ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే కేటీఆర్ కావచ్చు, ఇదే ఒక కేసైనా ఏదో కేసులే అన్నటువంటి ఆ కేసే ఈరోజు తిరిగి వాళ్ళ మెడకు చుట్టుకోవడానికి ఇక చాలా సంసిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది ఆ కేసు. టెలిగ్రాఫ్ యాక్ట్ కూడా నమోదైంది. అంటే ఎప్పుడో ప్రవేశపెట్టినప్పటికీ నాకు తెలిసినంత వరకు నమోదైనటువంటి సంఖ్య కూడా తక్కువ ఉండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. అంటే 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నాయి. అంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఫోన్ ట్యాప్ చేశారంటే ఇట్లాంటి కొన్ని వివాదాలు ఉన్నాయి. అయితే ఇది ఖచ్చితంగా ఒక బ్రిటిష్ ఇండియా పాస్ చేసినటువంటి యాక్ట్. ఇది వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ యాక్ట్స్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా రూల్. బ్రిటిష్ ఇండియా రెజిమ్లో, బ్రిటిష్ ఇండియా పాలనలో ఇప్పుడు బ్రిటిష్ ఇండియా పాలనలో 3 చట్టాలని బాగా బలమైనటువంటి చట్టాలుగా చెప్తారు. ఒకటి దేశద్రోహ చట్టం, అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళని దేశద్రోహుల కింద లెక్కేస్తూ దేశద్రోహ చట్టం. రెండోది ఇండియన్ రైల్వేస్ యాక్ట్. అప్పట్లో విస్తృతంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వేసే కాబట్టి ఇండియన్ రైల్వేస్ యాక్ట్ని ఇండియన్ రైల్వేస్ యాక్ట్. మూడోది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్. ఆ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885లో అయింది. దాన్ని మనం బ్రిటిష్ ఇండియా తర్వాత అంటే
ఇండియన్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మనం ఆ చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ చట్టం అమల్లోకి ఉంది. అయితే ఈ చట్టం చుట్టూ ఉన్నటువంటి అతి పటిష్టమైనటువంటి ఇదేంటంటే, ఈ చట్టంలో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ఇది క్రైమ్ జరిగిందని సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇంకొక ప్రధానమైనటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని పరిరక్షించటం కోసం ముఖ్యంగా ఆ రోజుల్లో ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ఎందుకు ఉండేదంటే టెలిప్రింటర్స్ ఉండేవి. టెలిప్రింటర్స్ టెలిగ్రాఫ్ ఇదంతా టెలిప్రింటర్ మీద జరిగేది. తర్వాత రెండోది ఫోన్లు ఉండేవి. ఈ ఫోన్ ట్యాపింగ్ అదే సందర్భం ఈ టెలిగ్రామ్స్ ద్వారా జరిగేటటువంటి సమాచారాన్ని ట్యాప్ చేసి బ్రిటిష్ ఇండియాని కూలదోయటం కోసం కొంతమంది దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా చేయటం కోసం, అంటే దేశ వ్యతిరేక కార్యక్రమం అంటే యాక్చువల్గా వాళ్ళు మనకైతే దేశభక్తులు వాళ్ళు, అది ఉద్దేశం. అది అక్కడ అందుకోసం ఏర్పాటు చేసినటువంటి చట్టం. అంటే వాస్తవంగా భారతదేశ భక్తుల్ని కంట్రోల్లో పెట్టడం కోసం, భారతదేశ భక్తుల్ని అంటే వాళ్ళ అదుపాజ్ఞల్లో ఉంచుకోవటం కోసం బ్రిటిష్ ఇండియా చేసిన చట్టం. తీవ్రమైనటువంటి మనకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన అల్లూరి సీతారామరాజు ఆయన యాక్టివిటీలో టెలిగ్రాముల్ని ట్యాప్ చేసి టెలిగ్రాముల ఆధారంగా పోలీసు బటాలాల తరలించి అక్కడ దాన్ని ట్రాక్ చేసి అక్కడ నుంచి ఆయుధాలు సమీకరించుకోవడం కావచ్చు, ఆ పోలీస్ స్టేషన్ల పైన దాడు కానీ చేసేవారు. తర్వాత అటువంటి వాళ్ళ కోసం పెట్టినటువంటి చట్టం ఇది. అంటే భారతదేశంలో వస్తున్న తిరుగుబాటుని నిరోధించడం కోసం బ్రిటిష్ వాళ్ళు చేసుకున్న చట్టం. ఇప్పటి వరకు ఆచరణలోకి వచ్చేసరికి అది ఇప్పుడు మనకి బ్రిటిష్ ఇండియా పోయి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఆ చట్టం మనకి ఈ రకంగా. అయితే ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఒక విషయం గమనించాలి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆల్రెడీ 6 మీద కేసు బుక్ అయింది. ఇప్పుడు ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం మరో కేసు నమోదుకి లేదా ఈ కేసులో ఆ సెక్షన్లు ఇంక్లూడ్ చేయడానికి మెమో దాఖలు చేశారు. ఆ మెమో దాఖలు చేయడంతో ఇక కఠినమైనటువంటి చట్టం, దానికి సంబంధించినటువంటి అంటే ఆ చట్టంకి బెయిల్ దొరకటం కూడా చాలా కష్టం. అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్గా దాన్ని క్రియేట్ చేస్తారు. అంటే దేశద్రోహ చట్టంతో సమానమైనటువంటి చట్టం. ఇప్పుడు ఈ 6 భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఖచ్చితంగా ప్రశ్నార్థకం. ఈ 6తో పాటు మిగతా ఊహాగానాలు వస్తున్నటువంటి 6 కానీ, ఇంకా 10 మంది కానీ, 12 మంది కానీ, రకరకాల అధికారుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ వెనకుండే సూత్రధారులు కూడా బయటపడతారు. అంటే ఇప్పుడు వాళ్ళు కదా ప్రస్తుతం అయితే పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం. మళ్ళీ దీంట్లో స్ట్రాంగ్గా పేర్లు వినిపిస్తున్నటువంటి అధికారుల పరిస్థితి ఏమవుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది. దాంట్లో ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఆయన పేరు వినిపిస్తోంది. కానీ ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుందండి. ఈ రాష్ట్రానికే కాదు, అన్ని రాష్ట్రాలకు కూడా. ఇప్పుడు ఆయన మన అంటే రిటైర్డ్ ఐజీ ఎవరు, మన ప్రభాకర్ రావు పేరు వినిపిస్తుంది. మరోపక్క స్టీఫెన్ రవీంద్ర. ఇంతమందికి సంబంధించిన పోలీస్ అధికారులు కేవలం కొంతమంది మొహంలో ఆనందం చూడటం కోసం చేసినటువంటి కార్యక్రమం. అంటే అరవింద్ గారు, నేను అన్నట్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వాలని అడ్డం పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వాల అడ్డతో ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక ధోరణికి ఇది ఖచ్చితంగా ఒక చెంపపెట్టుగా. ఈ మధ్యకాలంలో ఒక వార్త బాగా ప్రాచుర్యంలో ఉంది. ఒక పోలీసు ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు ఫోన్ చేసి అప్పటి ప్రభుత్వ ఆదేశాలను మేము పాటించాం, ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలను మీరు పాటిస్తున్నారు, తేడా ఏముంది అన్నట్టుగా ఆయన లైటర్ వెన్లో మాట్లాడుతుంటే, ఈ అధికారి అప్పుడు ప్రభుత్వ అధికారాలని మీరు పాటించే క్రమంలో మీరు పరిధిని అతిక్రమించారు, మీరుకున్నటువంటి అధికారాలని కూడా దుర్వినియోగం చేశారు, మేమేమో మాకు చట్టం ఇచ్చినటువంటి ఫ్రేమ్లో పనిచేస్తున్నామని నేను వివరణ ఇచ్చినట్టుగా ఒక వార్త సర్క్యులేషన్లో ఉంది. ఇది పక్కన పెడితే వాస్తవంగా ఇంత విస్తృతంగా, ఇంత వికృతంగా ఈ నెట్వర్క్ ఏదైతే పనిచేసిందో, ఆ నెట్వర్క్ ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు అయితే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. అరవింద్ గారు, ఇవన్నీ పక్కన పెడితే హీరోయిన్లను ఫోన్లను ట్యాప్ చేసి అంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని ఇవన్నీ కూడా చూసాం. వీటన్నింటినీ మించి నాకు నిన్న ఫ్యూజులు ఎగిరిపోయింది ఏంటంటే, టాస్క్ ఫోర్స్ వాహనాలంటేనే వాటిని కంట్రోల్ చేసాయి, దాంట్లోనే డబ్బులు తరలించారంట. నిన్న ప్రణీత్ రావు విషయంలో రాధాకిషన్ రావు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో అంగీకరించినట్టుగా
సచ్ షాకింగ్ న్యూస్ ఇదైతే అందరికీ కూడా. ఇంకో విషయం ఏంటంటే ఏ మాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా రాధాకిషన్ రావు వెళ్ళారు అనేది కూడా కొంత సోషల్ మీడియాలో కొన్ని సెటైరికల్స్ కామెంట్స్ చూసాను నేను. ఆయన వెళ్తూ చేతులు ఊపుకుంటూ వెళ్ళాడు, ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించడానికి పని చేశాడా అంటూ సెటైరికల్ కామెంట్స్ కొన్ని చూసాను. అంటే ఒక విషయం క్లియర్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు, పోలీసు అధికారుల మీద ఇస్తున్న ఆరోపణలు, దానికి సబ్స్టాన్షియల్గా బాధితులు ఇస్తున్నటువంటి వాంగ్మూలాలు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు పోలీసు డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది వ్యాపారస్తులు ఇచ్చారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపు 8 మంది వ్యాపారస్తులు కంప్లైంట్లు ఇచ్చినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. పంజాగుట్ట పోలీసులకు ఇప్పటికో కేసు ఎందుకు బుక్ చేయలేదు అనేటటువంటి ప్రశ్న కూడా అందరి మధ్యలో తలెత్తుతోంది. ఇప్పుడు రెండో కేసు బుక్ అయింది కాబట్టి ఇక వరుస బుక్ అవుతుందేమో అది కూడా చూడాలి. అయితే ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ తెలంగాణ పోలీసుల ఇంటిగ్రిటీని, తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రిటీని ఎవరు ప్రశ్నించట్లేదు, కానీ కొంతమంది కింద స్థాయి అధికారుల, పోలీసు అధికారుల మీద మాత్రం రకరకాల విమర్శలు అయితే. తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా ఉంటారు కొంతమంది, దానివల్ల తులసి మొక్క మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది. అలా ఏం లేదులేండి, వాళ్ళందరినీ బయట పెడితే మాత్రం కొంత తెలంగాణ ప్రజలు కూడా సంతోషించేటువంటి, అంటే అందరూ ఎదురు చూస్తున్నారు వీళ్ళందరూ బయటపడాలని. పోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం అనుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో రాజకీయాలు వేడెక్కాయి, అందరూ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళారనుకున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు మరొక కీలక పార్టీ అధినేత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. వారాహి ద్వారా పిఠాపురం పర్యటన కావచ్చు, ఆ తర్వాత వరుస పర్యటనలు కావచ్చు, ఎలా చూడాలి? పిఠాపురం నియోజకవర్గం కొంత రాజకీయపరమైనటువంటి అనిశ్చితి నెలకొని ఉండింది. దాన్ని ముందు సెట్ చేయడానికి ఇటు పక్క చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ కొంత ప్రయత్నం చేశారు. వర్మని కొంత కన్విన్స్ చేసినట్టుగానే కనపడుతుంది. వర్మ నిన్న వేరేగా కొన్ని రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా అక్కడక్కడ కనిపించినటువంటి పరిస్థితి. పవన్ కూడా వర్మతోటి కలిసి పనిచేసేటటువంటి పరిస్థితి. ఈరోజు వర్మ కనుక పూర్తిగా పాల్గొని వర్మ కార్యకర్తలు కూడా పాల్గొని మనం మొదటి నుంచి పొత్తు గురించి చెప్పే పాయింట్ ఏంటి? ఒకటి నాయకుల మధ్య సమన్వయం, నాయకుల మధ్య అంగీకారం, కార్యకర్తల చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తర్వాత ఓటు బ్యాంకు ట్రాన్స్ఫర్, ఇదే అన్నిటికంటే చాలా కీలకం. ఫైనల్ స్టేజ్ అయితే ఇక్కడ మొత్తం మీద ఈ పర్టికులర్ జంక్చర్లో పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అంశంలో అటుపక్క ఉన్నటువంటి వంగాగీతకి చాలా మంచి పేరుంది. ఆమె తెలుగుదేశంలో జడ్పీ చైర్మన్గా ఉన్నారు, తర్వాత రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. మోరోవర్ కీలకమైన కాపు నేత ఆమె. అంటే దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి తోటి రాజకీయ సాన్నిహిత్యం ఉన్నటువంటి వ్యక్తి. అంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో, తూర్పుగోదావరి జిల్లా రాజకీయ పరం మొత్తం దీంట్లో ఆవిడకంటూ ఒక రోల్ ఉంది. కాబట్టి ఒక బలమైనటువంటి నాయకురాలను ఎదుర్కొనే క్రమంలో మరో బలమైన నాయకుడు ఏ రకమైనటువంటి ప్రసంగం చేస్తారు, ఏ రకమైనటువంటి చివరికి ఆయన ఒక వారం క్రితం ఆయన పిలిపించారు. వంగాగీతను కూడా వచ్చి వాళ్ళ పార్టీలో చేరమన్నారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఉంది. వంగాగీత ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. కాబట్టి ఆ సాన్నిహిత్యంతో అడిగారో ఏమో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయటం ద్వారా పిఠాపురం నియోజకవర్గం మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక కీలకమైనటువంటి నియోజకవర్గం చాలా స్పెషల్గా మారింది. పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం మాట్లాడతారు, పొత్తు గురించి ఏం చెప్తారు, తన గెలుపు గురించి ఏం పిలిపిస్తారు, ఇది ఖచ్చితంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఒక కీలకంగా అబ్జర్వ్ చేసినటువంటి విషయంగానే భావించాలి. పవన్ కళ్యాణ్ గెలుస్తారా ఓడిపోతారా పక్కన పెడితే, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి రాజకీయ చర్చ మాత్రం గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఈసారి ఏ రకమైనటువంటి ఫలితాన్ని తీసుకొస్తారు అని గెలవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఆయన రాజకీయ భౌతవ్యం కోసం ఖచ్చితంగా ఆయన గెలవాల్సిన అవసరం ఉంది. రెండోది పొత్తు అనేటటువంటి ఈ రాజకీయపరమైనటువంటి ఎత్తుగడ సక్సెస్ అవ్వటం వెనక పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆయనను గెలిపించడం తెలుగుదేశానికి కూడా అవసరంగా ఫీల్ అవ్వాలి, తెలుగుదేశం కార్యకర్తలు కూడా అవసరంగా ఫీల్ అవ్వాలి. అయితే అదే పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తులు ఉన్నాయి. ముఖ్యంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒక బలమైనటువంటి నాయకుడుగా చెప్తారు. 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన మీద కేసులు ఎదుర్కొన్నారు. ఇంతటువంటి వ్యక్తి కూడా అక్కడ ఆయన పోటీలో లేడు అనే దగ్గర ఆయన కుటుంబం కానీ ఆయన కార్యకర్తలు కానీ మొత్తం అంటే అంగీకరించట్లేదు. అటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో రాకుండా
పిఠాపురాన్ని కొంత కాంప్రమైజ్ చేశారనే కనిపిస్తోంది. ఈరోజు వర్మ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి తిరిగితే అయ్యే రకమైనటువంటి స్పందనలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని విషయాలకు సంబంధించి చక్కగా విశ్లేషణ అయితే అందించారు. రైట్, చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో అంటే అసెంబ్లీ ఎన్నికల వల్ల ఎంత హీట్ ఉందో, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేకపోయినా కేవలం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నా కానీ అంత హీట్ కొనసాగుతోంది. ఎందుకంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడుతున్నటువంటి విషయాలను చూసి కేవలం తెలంగాణ కాదు, యావత్ దేశం కూడా కొంత దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అటువంటి విషయాలు జరిగాయని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా వ్యాపార సంస్థల్ని కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకుల్ని కావచ్చు, లేకపోతే సినిమా వాళ్ళని కావచ్చు ఇబ్బంది పెడుతూ ఇన్ని బెదిరింపులకు గురి చేశారని ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. చూద్దాం మరి ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో మరి రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.